అతన్ని నా పేరు ఏ నరసింహారెడ్డి. మేము మా కుటుంబం. దాని తర్వాత మాకు 1978లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు మా భార్య పేరు అనసూయ. మాకు ఇద్దరు పిల్లలు. మా డాటర్ పేరు వచ్చి అర్చన, మా కుమారుని పేరు వచ్చి వెంకటేశ్వర రెడ్డి. ఇది మా కుటుంబ సభ్యుల యొక్క వివరాలు. సార్ మాకు ఒక డాటరు, ఒక సన్ను. డాటర్ పెద్దది, ఆమె పేరు అర్చన. ఆమె భర్త పేరు వెంకటరెడ్డి. ఆయన ఫస్ట్ బాబు విక్రాంత్ రెడ్డి. డాటరు ఆద్య. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. వాళ్ళు కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. వాళ్ళు సిటిజన్స్ అక్కడే. వాళ్ళు సెటిల్ అయ్యారు అక్కడ. ఇక్కడ కొడుకు కోడలు ఇక్కడే ఉంటారు. ఆయన పేరు వెంకటేశ్వర రెడ్డి. ఆయన ఐటెక్ జాబ్ చేస్తుంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. కోడలు సుజాత, ఆమె కూడా సాఫ్ట్వేర్. వాళ్ళు హైటెక్ సిటీలో ఉంటారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఇది మా కుటుంబం. ఇది మా జరిగింది. నేను ఫస్ట్ మాదంతా ఉన్నంత వరకు నాకు స్టార్టింగ్లో వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారిది కానీ మాది కానీ మా అమ్మగారు కానీ వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు. మా నాన్న కానీ అమ్మ కానీ ఎప్పుడైనా మేము చిన్న ఉన్నప్పటి నుంచి పూజలు చేయకుండా ఏ రోజైనా మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ పూజ లేకుండా ఎన్నడూ భోజనం చేసేవాళ్ళు కాదు. అదే మాకు కొంచెం వాళ్ళ తండ్రులు అనుకొని ఎవరనుకొని మాకు అభ్యసించినటువంటి భక్తి మార్గంలో వాళ్ళ తల్లిదండ్రులుగానే మాకు ఎక్కువ వచ్చింది. అదేవిధంగా మేము కూడా అప్పుడు చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో చదివిన వాళ్ళనే. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి చదువుకోవడం జరిగింది. చదువుకున్నాక తర్వాత దానికి కార్యం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసింది. నేను పాస్పోర్ట్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు అక్కడ నాకు ఐఏపీఎస్ ఆఫీసర్ శ్రీ రోమెల్ గారు అని చెప్పి పరిచయం ఏర్పడ్డది. అప్పుడు బాబా గారి గురించి ఆయన చెప్తూ ఉండేవాడు. ఆయన బాబా గారి గురించి చెప్తున్నప్పుడు ఈయన మానవుడు ఏంది, ఈయన ఇదేంది అని చెప్పి మాకు ప్రీచువల్ క్లాస్ అనేది తీసుకునేది. 1:32 to ఉన్నప్పుడు 1 నుంచి 1:30 వరకు లంచ్ చేసేవాళ్ళం. 1:30 to 2 ప్రీచువల్ క్లాస్ ఉండేది. ఆ ప్రీచువల్ క్లాస్లో రామాయణము, మహాభారతము, భాగవతము, బైబిల్, వాళ్ళ ఓల్డ్ టెస్టిమోనియం, న్యూ టెస్టిమోనియం, ఖురాను, అన్ని గ్రంథాలు కూడా వాళ్ళ ఆఫీస్లో అన్ని మతాలు ఉండేవాళ్ళు. అన్ని మతాలతోటి వాళ్ళతో చదివించి వాళ్ళ తాత్పర్యం, టీకా తాత్పర్యం అంతా చెప్పి అది వాళ్ళు చెప్పింది మేము వింటలు, మేము చెప్పింది వాళ్ళు వింటలు. దాని గురించి ఒక 10 నిమిషాలు మళ్ళీ అందరం తర్జన చేసుకునేవాళ్ళం అందరం. ఆ విధంగా ఆ మానేయుడు చెప్తూ వచ్చేది. మేము ఈయన చెప్పినప్పుడు లాస్ట్లో స్వామి గురించి చెప్తున్నాడు. స్వామి భగవంతుడు అని చెప్తూ వచ్చినప్పుడు నా లోపల ఉన్న సందేహం ఏంటంటే ఈయన మానవుడు ఏంది, భగవంతుడు ఏంది అనేది చాలా నా లోపల ఉండేది. అయినా సరే ఆయన ఆఫీసర్ కదా చెప్తున్నాడు, ఇందామనే ఉద్దేశంతో విన్నాం. ఇన్పుట్ వచ్చినప్పుడు ఏం చేసిన ఎంతసేపటికి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నందుకు కానీ కొన్ని రోజుల వరకు ఆ క్లాస్కి అటెండ్ కావడం జరిగింది, లేకపోతే ఇది చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను ఏం చెప్పాడంటే స్వామిని ఒకసారి మీరు దర్శించుకుంటే మీకే తెలుస్తుంది, అనుభూతి అనేది ఏందో తెలుస్తుంది అని చెప్పి 1985లో మేము పుట్టపర్తికి గురుపూర్ణం ఉన్నది. అప్పుడు గురుపూర్ణం రోజు మాకు పుట్టపర్తి తీసుకోవడం జరిగింది. అప్పుడు మా ఎంబడి పెద్దవాళ్ళు పట్టాభి రామారావు గారు మ్యూజిషియన్, ఆయన ఉన్నాడు. కృష్ణ గారు అని సికింద్రాబాద్, ఆయన ఉన్నాడు. రోమల్ గారు, వీళ్ళందరం ఒక పెద్ద బస్సు వేసుకొని 50 సీట్ల బస్సు వేసుకొని ఆఫీస్లో ఉన్న వాళ్ళందరము కలిసి పుట్టపర్తి వెళ్ళాం. ఆ పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఆ 85లో ఇవన్నీ ఏమి ఉండేది కాదు. చక్కగా పోయినాం. అక్కడ పోయిన తర్వాత చిత్రావతి నది పోయినాం. అలానే స్నానాలు చేసినాం. అక్కడ చేసిన తర్వాత స్వామి దర్శనం కోసం వెయిట్ చేసాం. అది వెయిట్ చేసి స్వామి దర్శనం చేసుకొని అప్పుడు ఎట్లుండేదంటే అక్కడ 3-4 ప్లేసుల్లో కూర్చుని పెడతారు. యావ చెట్టు ఉంటే యావ చెట్టు కింద ఒకసారి, కూకుడు చెట్టు ఉండే కూకుడు చెట్టు తర్వాత లోపలికి వచ్చినాక దశావతారాల గేట్లో కూడా కూర్చుని పెట్టి సన్న ఇసుక ఉండేది. ఆ ఇసుక దిబ్బల మీద మమ్మల్ని కూర్చొని పెడతాడు. స్వామి వచ్చే ఉదయం సాయంత్రం దర్శనం ఇస్తాడు. అక్కడి నుంచి వస్తుంటే స్వామిని చూస్తుంటే కళ్ళు చెక్క మెరుస్తుండేది. అమ్మో, ఆయన చూసినప్పుడే మాకు ఒక అనుభూతి జరిగింది. ఎవ్వరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదో కొంచెం మహిమ ఉంది, ఏదో ఒకటి ఉంది, శక్తి అనేది ఒకటి ఉంది ఆయన కళ్ళ దగ్గర చూసినప్పుడే మాకు ఒక కళ్ళు ఇదైపోయినాయి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అట్లా 3 రోజులు ఉన్నాం. 3 రోజులు అన్ని రోజులు అనుభూతి జరిగింది. అక్కడ స్వామి చెప్పినటువంటి వటవృక్షం కాడికి పోయినాం.
చిత్రావతి నది చూసినాం, వటవృక్షం పోయినాం, అక్కడ స్వామి యూనివర్సిటీ ఉంది పైన, యూనివర్సిటీ పోయినాం. ఆ ప్లేసులన్నీ సందర్శించుకున్నాం. ఆ సందర్శించుకున్న తర్వాత నా తోటి కొలీగ్స్ మిత్రులు కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరం కలిసిపోయినాం. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వటవృక్షం కింద పోయి ఏది కోరుకుంటే అది అవుతుందండి స్వామితో స్వామి చెప్పిండి, ఏది కోరుకుంటే అది తప్పుకుంటే అవుతుందని చెప్పారు. వాళ్ళు కొంతమంది పెళ్ళిళ్ళు కావాలని కోరుకుంటే వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ మీరే వస్తారని జరుగుతాయి అనుకుంటే వాళ్ళు అనుకున్న ప్రకారంగా వాళ్ళ కోరికలన్నీ స్వామి తీర్చారు. అక్కడి వరకు ఆ దర్శనం అట్లా అయిపోయింది. తిరిగి వచ్చాము. తిరిగి వచ్చిన తర్వాత యథావిధిగా మన స్వామి రోజు మా ప్రీచర్ క్లాస్ అనేది జరుగుతూనే ఉండేది. ఆ ప్రీచర్ క్లాస్ జరుగుతున్నప్పుడు అది మళ్ళీ యథావిధిగా జరుగుతుంటే వాళ్ళ అనుభూతుల గురించి ఒక 5 minutes ఇచ్చేవాళ్ళు. సార్ మీరు ఏం జరిగిందో చెప్పండి, ఏం చేసిందో చెప్పండి అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా మేము చెప్తూ వచ్చాం. కొన్ని రోజుల తర్వాత మేము మా పిల్లల గురించి నేను సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర దొట్టుకోవాలి ఉంది. ఆ స్కూల్ కోసం అక్కడ వెళ్ళాను. స్కూల్ కోసం అక్కడ వెళ్ళి అక్కడ పరిచయం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండే అక్కడ సార్ ఏం చెప్పారంటే, మీరు ఒట్టి కాదు భజన సెంటరు ఏర్పాటు చేసుకుని భజన చేయమండి స్వామి చెప్పిండు, భజన చేయండి అని చెప్పేసేస్తే దర్గాని అక్కడ రాయదుర్గ దర్గా అని ఉంటుంది. ఆ రాయదుర్గ దర్గా నుంచి శివం నుంచి ఎప్పటి నుంచో అక్కడ వెళ్ళి గ్రామసేవ చేసేవాళ్ళు. అప్పుడు ఆ గ్రామసేవ చేస్తున్నటువంటి భజనలు ఆ విలేజ్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలకు కానీ వాళ్ళకు కానీ నేర్పారు. అప్పుడు మీ దగ్గర మీరు గచ్చిబౌలు ఎందుకు పెట్టవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ చేసి మేము అక్కడ గచ్చిబౌలు ఉన్నప్పుడు ఒక భజన చేయాలని నిర్ణయించుకొని భజన ఇంట్లో చేసేవాళ్ళం. అప్పుడు మాకు రూములు ఉండే 4 రూములు ఉండే. ఆ రూములలో చేస్తాడు. ఆ రూములలో అక్కడికి వెళ్ళి వచ్చేలా చేసి వాళ్ళకి ఏదో ఇంత ప్రసాదం పులిహోర ప్రసాదం చేసి పెట్టేసాలని తినిపోయి చేసాం. రాను అక్కడ ఏమైందంటే సరిపోలేదు, 20-30 మందికి వచ్చేసారు. అప్పుడు సెంట్రల్ స్కూల్ పర్మిషన్ అడిగి సారు కొంచెం బయట మేము చేసుకుంటాం కానీ దీనికి దాన్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ వేసి అక్కడ పెట్టి వాళ్ళు భజన చేసి ప్రతి గురువారం రోజు, అన్ని రోజులు కాదు, ప్రతి గురువారం రోజు నగర సంకీర్తన, ఈవినింగ్ భజన కంపల్సరీ అలవాటు చేసేవాళ్ళు. ఆ భజన చేస్తుంటే ఏమైందంటే అందరూ స్వామికి ఇచ్చేస్తారు. అనుకోకుండా ఒకరోజు ఏం జరిగిందంటే మా ఇంట్లో భజన జరిగినప్పుడు స్వామి ఫోటోల నుంచి 3 రోజులు నెక్టర్ వచ్చింది. 3 రోజులు తేనె అనేది కారుతూనే వస్తుంది. విభూతి వచ్చింది, విభూతి తర్వాత తేనె ఫోటోల నుంచి కారుతూ వచ్చింది. అప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు, రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చారు, అందరూ చూసారు. వెంట పుట్టగోడు సాయిబాబా అంట, ఇక నీకేం నెక్టర్ తేనె వచ్చి అమృతం వస్తుందంట, అమృతం వస్తుందని చెప్పి నిజమా కాదా అని చాలామంది వచ్చి అనుమానంతో వచ్చి చూశారు. చూసి సంతోషపడ్డారు, చూసి వెళ్ళిపోయారు. ఆ విధంగా అక్కడికి వెళ్ళి మా ప్రయాణం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి సార్ ఉమల్ గారు ఏం చెప్పారంటే, నారాయణ సేవ చేయాలి, నారాయణ సేవ చేస్తే మనకు బాగా పుణ్యం ఉంటుంది, స్వామి చెప్పింది నేను చెప్పింది కదా అని చెప్పేసారు. ఇప్పుడు వీళ్ళందరినీ అదుపులో పెట్టి రానిట్లేదు. కానీ అప్పుడు రైల్వే స్టేషన్ కానీ సికింద్రాబాద్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చాలా నారాయణులు వాళ్ళు ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో మేము బేగంపేట ఆఫీస్లో అది 87లో నారాయణ సేవ స్టార్ట్ చేసి అక్కడ వరే వాళ్ళని తీసుకొచ్చి వంట చేసినప్పుడు నారాయణలో స్టార్ట్కి వెళ్తుంటే ఒక గుడి ఉండేది అక్కడ, టెంపుల్. అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి సార్ ఏం చెప్పారంటే అక్కడికి తీసుకొచ్చి రిక్షాలు ఎక్కించుకొచ్చాం. స్టార్టింగ్లో ముసలి వాళ్ళను లేని వాళ్ళను తీసుకొచ్చినప్పుడు రిక్షాలో కూర్చొని పెట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళకి వచ్చి అందరికి తీసుకొచ్చి ఆడ ఎట్లా చేయాలంటే అక్కడ తీసుకొచ్చి ఒక బకెట్ ఉంటాడు, అవుడు ఉంది, అవుట్ ఒక బకెట్ పెట్టి సబ్బు పెట్టి ఆ చేతులు కడిగిచ్చేసి మంచిగా నీళ్ళు తవ్వాలు ఇచ్చి చూడ్చి ఆ సబ్బు వాళ్ళకే ఇచ్చేసి మళ్ళీ ఆ సబ్బు ఇచ్చేసి తవ్వాలి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి తృప్తిగా భోజనం చేసి మళ్ళీ నడవలేని వాళ్ళకు ఉంటే వాళ్ళ యథాస్థితికి వాళ్ళకు ఆ స్థానం పోతుందేమన్న ఉద్దేశంతో వాళ్ళని తీసుకుపోయి అదే రిక్షాను మళ్ళీ రిక్షా కిరాయి ఇచ్చి తీసుకుపోయి అక్కడ కూర్చొని పెట్టి చేసేవాళ్ళు. అదంతా ఆ ఘనత మా అంతా దొంగలు కాదే. ఆయనకు అట్లా ఆ విధంగా నారాయణ సేవ స్టార్ట్ చేసి అది ఒక 25 ఏళ్ళు మేము చేసినాం. 25 ఏళ్ళు మా పాస్పోర్ట్ ఆఫీస్లో. ఆ కాంట్రిబ్యూషన్ వచ్చి మా స్టాఫ్ మేము 150 మంది ఉండేవాళ్ళం ఆఫీస్లో. 150 మంది కాంట్రిబ్యూషన్తో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ అన్నీ మళ్ళీ మాకు వాళ్ళే కాకుండా మా ఏరియా సార్ ఢిల్లీకి వెళ్ళి కూడా మా ఆఫీసర్స్ మీరు ఒక మంచి పని చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు మాకు ఆఫీసర్స్ కూడా మాకు ఢిల్లీకి వెళ్ళి కానీ అక్కడ కానీ ఇక్కడ పంపించేవాళ్ళు. ఎవరైనా మనసు మాకు ఏనాటి రోడ్డు లేదు, స్వామి అనుగ్రహం వల్ల అది అన్ని మంచి కార్యక్రమాలు జరిగేవి. మినిమం ఒక 1.5 క్వింటల్ 2 క్వింటల్స్ రైస్ మేము సద్వినియోగం చేసేవాళ్ళం సండే రోజు.
సండే ఈ సాయిడే అని చెప్పేవాళ్ళం అని చెప్పేసి అట్లా 4 సండేలు చేసేవాళ్ళం. ఫస్ట్ సండే వచ్చేసి పాస్పోర్ట్ ఆఫీస్ చేసాం, సెకండ్ సండే వచ్చేసి తరుణ్ నగర్ మందిర్లో చేసాం, థర్డ్ వచ్చేసి ఈడీ ఆఫీస్ అక్కడ చేసాం, ఫోర్త్ వచ్చి బేగంపేట డాక్టర్ నరసింహం గారు అని చెప్పి వాళ్ళకు అక్కడ రోనాల్డ్ ప్లేస్ అని పెద్దగా ఉండేది బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కకు. అక్కడ కూడా జనాలు ఎక్కువ వచ్చేది. అంటే పాస్పోర్ట్ ఆఫీస్కు అక్కడ మాత్రం చాలా వచ్చేది. 1.5 క్వింటాల్ 2 క్వింటాల్ రైస్ వరకు వెయిట్ చేసేది. ఎక్విప్మెంట్స్ అంతా మేమే తమ్మకూర్చుకున్నాం. ఇదంతా మా ఆఫీస్ నుంచి తీసుకుపోయి బేగంపేట వాళ్ళు తీసుకుపోయేది. బేగంపేట వాళ్ళు తర్వాత వాళ్ళు తమ్మకూర్చుకున్నారు. నారాయణ సేవ అనేది రెగ్యులర్గా 20 ఏళ్ళ వరకు నేను నిర్వహించేసాను. నేను అంటే మొత్తం నేను నిర్వహిస్తున్నాను కాదు, అందరితో సేవాదళతో కలిసి నిర్వహిస్తుంటేనే అయ్యేది. మినిమం ఒక 60-70 మంది కలిసి సేవాదళ సర్వీస్ కానీ చేసాను. అందుకని ఒక ముందు స్టార్టింగ్లో వంట చేసే వాళ్ళని పెట్టాము. వాళ్ళు వాళ్ళు అయ్యప్ప స్వాములు వంట చేస్తుంటే వాళ్ళు ఒక సంవత్సరం 6 నెలల వరకు నేను చూసిన 6 నెలలు ఏం చేస్తారు అని చూసి దాని తర్వాత నేను మా మిత్రులు అందరం కలిసి నేర్చుకొని అక్కడి నుంచి మేమే చేయడం షురూ చేసినాం. ఎవరిని కూడా మేము వంట చేయడానికి కానీ పాత్ర శుద్ధి కానీ ఏవి కానీ అన్నీ మేమే చేసుకున్నాం. సేవదలుగానే చేసుకొని అన్ని వంటలు మళ్ళంతా వరకు ఇండియన్ వరకు లోపల పెట్టి సామాన్లు అన్నీ పెట్టుకొని తాళం వేసుకొని వచ్చేవాళ్ళం. మన సేవకు అక్కడికి వచ్చేవాళ్ళం. ఇక మళ్ళీ ఇంకొక సేవ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాను అంటే 1987 తర్వాత మేము ఉస్మానియా హాస్పిటల్ సర్వీస్ చేసుకున్నాం. అక్కడ ఉస్మానియా హాస్పిటల్ సర్వీస్ ఏంటంటే మేము చేసిన పని ఏంటంటే అక్కడ 3 to 4 మాకు వాళ్ళు హాస్పిటల్ వారు పర్మిషన్ ఇచ్చారు. మాకు ప్రొమెల్ గారు ముందు పర్మిషన్ అడిగి తీసుకున్నారు 3 to 4. ఆ 3 to 4 వచ్చినప్పుడు మేము అక్కడికి అటువంటి ఆ భక్తులు వాళ్ళ పేషెంట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ మేము వెళ్ళినప్పుడు ఒక ఆర్థోపెడిక్ వార్డు అంటే కానీ హాస్పిటల్లో ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయ్యి వార్డు సపరేట్గా ఉంటుంది. యాక్సిడెంట్ వార్డుకి మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే అక్కడ ఎప్పుడైనా డైరెక్ట్ ఎక్కడో రోడ్డు మీద పడి ఉండేదాన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసేది. ఎవరో తెలియదు, డాక్టర్స్కి తెలియదు, ఎవరనేది ఎవరు తెలియదు, ట్రీట్మెంట్ మాత్రం చేసేది వాళ్ళు. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఏం చేసేదంటే కొన్ని పోస్ట్ కార్డులు తీసుకెళ్ళేవాళ్ళం. 6 పైసలు పెట్టి ఇంగ్లాండ్ లెటర్ పోస్ట్ కార్డు తీసుకెళ్ళేవాళ్ళం. ఆ కార్డుకు పెన్ను తీసుకొని మేము తీసుకెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్ళే ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే చెప్తారు, లేకపోతే పక్క వాళ్ళు ఉంటే పక్క వాళ్ళని అడిగి మీ వాళ్ళ పేర్లు వాళ్ళకి లేదంటే వాళ్ళకి మీ పేరు రాయించి పోస్ట్ కార్డు మీద ఫలానా ఊరు ఫలానా మీరు మీ వాళ్ళు హాస్పిటల్ జాయిన్ అయ్యారు ఎవరన్నా వచ్చి చూసుకోవాలని చెప్పి ఆ పక్కకు ఉన్నటువంటి ఆ పోస్ట్ ఆఫీస్ లేకున్నా పక్క విలేజ్లో పోస్ట్ ఆఫీస్ ఉన్నా ఆ పెద్దలను సంప్రదించి వాళ్ళ కార్డు పంపమని చెప్పి విన్నపించి రాయడం ఏమైనా కానీ రాసి వాళ్ళ కార్డు ఇచ్చి వాళ్ళకి పంపించుతారు. ఆ టైంలో ఈ ఫోన్లు కానీ ఏవి కానీ ఏమి ఉండేది కాదు. 1985లో ఈ కమ్యూనికేషన్ అనేది లేదు, ఫోన్లు కానీ ఏది. అటువంటి మేము చేస్తున్నాం. పోయేటప్పుడు మాత్రం అక్కడ పండ్లు బ్రెడ్ వాళ్ళ పేషెంట్లకు తీసుకుపోయి ప్రతి పేషెంట్స్కు స్వామి విభూతి స్వామి ఫోటో అవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఇచ్చి అయ్యా మీకు ఏం సంతోషంగా ఉండండి, మేము ఉన్నాం, మీకు భరోసా ఉండదు, స్వామి ఉన్నాడు, మీకు తగ్గిపోతుంది అని భరోసా ఇచ్చేసి ఆమె పెట్టేసి పోతే మేము ఈ రోజు పోయినా నెక్స్ట్ డే థర్డ్ డే పోయినప్పుడు మమ్మల్ని ఎప్పుడు వస్తారో అది 3 గంటలకు వచ్చి మమ్మల్ని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మమ్మల్ని ఎప్పుడు వస్తారో అని పండ్ల కోసం అనుకోండి, లేకపోతే ఏది ఆప్యాయతగానే అనుకోండి, ఏదంటే స్వామి ఉన్నటువంటి అనుగ్రహం మాకున్నటువంటి వాళ్ళకున్నటువంటి అనుగ్రహం అనుకోండి. ఆ విధంగా చాలా ఏళ్ళ వరకు చేసాం. నాకు తెలిసి 10-12 ఏళ్ళ వరకు అది కంటిన్యూ చేసాం అక్కడ నారాయణ సేవ మన హాస్పిటల్ సర్వీసెస్. దాని తర్వాత భజన కార్యక్రమానికి వచ్చేవరకల్లా శివంలో ఒక వ్యాన్ ఉండేది. శివం వ్యాన్ తీసుకొని దర్గా బ్యాచ్ ఉండేది. దర్గా బ్యాచ్ మేము అందరం కలిసి ఒక భక్తుడు ఒక వ్యాన్ టెంపో డొనేట్ చేస్తున్నారు. అక్కడ ఆ టెంపో సండే నాడు తీసుకుపోయి సాయంత్రం మళ్ళీ ఉదయం పూట ఇదంతా సాయంత్రం కదా ఉదయం పూట ఏం చేసేవాళ్ళం అంటే 10-10:30కి ఒక విలేజ్కి వెళ్ళేవాళ్ళు. నంజూనపర్తి కానీ పరకాలు కానీ ఆమన్గల్ కానీ సరౌండింగ్ ఏరియాస్ ఇక్కడ ఏదో ఒక 20-30-40 కిలోమీటర్ల రేంజ్ లోపల మేమన్నీ సరౌండింగ్ ఉన్న యాదగిరిగుట్ట కానీ ఇవన్నీ సరౌండింగ్ ఉన్న ఏరియాలన్నిటి కూడా భజన ఇచ్చి అక్కడ ఏర్పాటు భజనలు చేసాం. అవన్నీ ఈ రోజు ఒక భజన సెంటర్లు అయినాయి. మేము ఏవైతే చేసినామో ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ ఏవైతే చేసినామో ఇవన్నీ నాయకనగర్ కాడికి వెళ్ళి కూడా వనసరిపురం ఇవన్నీ ఆ స్టార్టింగ్ ఏవైతే చేసినామో కడతాలని ఆమన్గల్ అని సరౌండింగ్ ఏరియాస్ ఏవైతుందో అవన్నీ ఈరోజు భజన సెంటర్నే. ఇవి మా పొంగల్ గారు ఏం చెప్పారంటే స్వామి చెప్పిన మాట కొలుగోలు, మీరు నమ్ముతారో నమ్మరు, ఇవన్నీ ఒక రోజు భజన సెంటర్ అయితే మీరు ఒకనాడు భజన చేస్తున్నారు. ఆ భజన చేసింది
ఇది కాదు, అక్కడ స్వామి చూసుకుంటాడు. మీరు ఒక రోజు పోయి చూసి భజన చేస్తే ఏమైందని అనుకుంటారు కదా, అది ఒక రాజు చూడండి, ఆయన్నే చూసుకుంటాడు అన్ని, ఆయనే చేసుకుంటాడు అన్ని, ఆయనే చేయించుకుంటాడు అన్ని, ఆయనే విడిపించుకుంటాడు అందరినీ. వాళ్ళకు ఒకసారి మీరు చేసి ఇది చేసి తీసుకుపోమని చెప్తారు. వీళ్ళందరినీ కూడా భజన ట్రూప్ కూడా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు మేము పుట్టపడి తీసుకెళ్ళాం స్వామి దగ్గర. ఒక్కొక్కసారి బ్యాచ్ తీసుకెళ్ళి అక్కడ బ్యాచ్లో ఒకసారి 4 సార్లు మినిమం తీసుకుపోయి చేసిన, ఒకసారి తీసుకుపోయినప్పుడు స్వామి ఆడ సర్వీస్ పోయినప్పుడు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారో అని అడిగారు స్వామి. నేను కరువునగర అంటే 11 టైం స్వామి చేసి ఇది చేశారు. వచ్చినాక స్వామి వాళ్ళందరికీ వచ్చి అంతా తమ్ముడు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. మాకంతా ఇంటర్వ్యూ ఇచ్చి ఇది చేశారు. స్వామి మందిరం కట్టుకోవాలనుకుంటున్నాం, మంచి బంగారు అన్నాడు. 3 రోజుల తర్వాత 3 రోజులు కూర్చున్నాము, లేచిపోయినాం. 3 రోజులు కూర్చున్నాము, చూసి అక్కడ మళ్ళీ కూడా చూడలేదు. ఇక్కడ 3 రోజులు నాకు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు 4వ రోజు ఒక్కరోజు చూద్దామని ఉద్దేశంతో ఉంటే అప్పుడు 6 రోజులు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ వల్ల పోయిన వాళ్ళు అందరికి ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత మేము మందిరం కట్టుకోవాలనే దానికి మాత్రం ఇచ్చేసినప్పుడు మందిరం కట్టుకుంటారా బంగారు ఉంటే ఆ సంతోషం అని అప్పుడు 6 రోజు చెప్తుంది. ఇచ్చేసి మా కన్వీనర్కి రింగ్ ఇచ్చాడు, మాకు కూడా అంత విభూతి ఇచ్చాడు స్వామి. అక్కడికి వెళ్ళి అనుభూతి అక్కడి నుంచి వచ్చాడు. స్వామికి ముందుగా నేను ఏమనుకుంటూ స్టార్టింగ్లో ఏమనుకుంటుంటే స్వామి ఈయన మానవుడు, ఈయన దేవుడు ఏంటి అని ఎన్నో రోజులు నా లోపల తపన ఎన్నో రోజుల వరకు ఉన్నప్పుడు ఎన్నో డివోట్ ఎప్పటి నుంచి అయినా కూడా మనసులో మా సార్ ఎన్ని చెప్పినప్పుడు నాకు ఉండేది లేదు. నేను తిరుపతి పోయినా సర్వీస్ పోయినా చాలాసార్లు సర్వీస్ చేసిన, చాలాసార్లు చేసిన. సేవ దగ్గర జాయిన్ అయినా సేవ దగ్గర ఉండే సర్వీస్ చేసిన. ఎన్నిసార్లు నెలకు సంవత్సరానికి 2 సార్లు 15 రోజులు సర్వీస్ చేసుకునేది అని చేసి ఆయన డౌట్ పోలేదు. ఒకసారి ఆఫీస్లో నాకు అనుకోని కొన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు నేనేం చేయలేదు స్వామి, నేను చేయలేదు, నీకు తెలుసు. నిజంగానే నువ్వు భగవంతుని అయినట్టుంటే, నేను నీ భక్తుని అయినట్టుంటే నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి అంటే పుట్టులో స్వామి లేదు. బెంగళూరులో వైట్ ఫీల్డ్లో ఉన్నానని చెప్పి అయినా సరే వైట్ ఫీల్డ్ బుక్ చేసుకుని పోయినా మా తోటి అందరూ బస్సు మిగతా వాళ్ళ మిత్రులందరూ కూడా మా శివం నుంచి బస్సు బయలుదేరింది. నేను కూడా ఆ రోజు వెళ్ళాక మిగతా వాళ్ళందరూ స్నానం చేసి ఇంకో దర్శనానికి వెళ్దామని అనిపిస్తుంది. నాలో కూడా తప్పనే ఉండదంటే నాకు నువ్వు భగవంతుని నిజంగా అయితే నా దగ్గరికి రావాలి, నాకు నా కోరికలు చెప్పాలి, నాకు ఇవ్వాలని నా మనసులో అనుకున్నాను. నేను ఎవరికేం చెప్పలేదు, ఏం చేయలేదు. లాస్ట్ స్వామి నేను పోయి ఎంత కూర్చుందంటే లాస్ట్ లైన్లో లాస్ట్ పర్సన్ నేను కూర్చున్నాను. అన్ని స్వామి చెప్పుకుంటుందంటే మీకు అందరూ మనసు పరిచయం. అన్ని రోడ్లు అంటే జస్ట్ నా స్వామి నడిచేంత ఫేస్ మాత్రం వస్తారు ఎక్కడైనా. ఆ ఫేస్ ఉన్నంత వరకు స్వామి అక్కడి నుంచి వస్తున్నాడు. అప్పుడే స్టార్ట్ అయ్యాడు. నేను లాస్ట్ పర్సన్గా అక్కడ కూర్చున్నప్పుడు వచ్చి ఎక్కడ సరాసరి నా ముందే వచ్చాడు. అంత దూరంకి వెళ్ళి నడుచుకుంటా అంత దూరానికి వచ్చి బాగున్నవాడు బంగారాన్ని ఎక్కువ చేతిలో పెట్టాడు. నా మనసులో ఏమన్నా నిజంగానే భగవంతుడు అయితే దేవుడు అయితే నాకు కోరికలు కూడా ఏదైంది అదే అని చెప్పలేదు. ఆయన దగ్గరికి వచ్చిందంటే అన్నీ అయిపోతే అన్నీ అటాచ్ అయిపోతాయి. అది నాకేం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, ఏం జరగలేదు అనే ఉద్దేశంతో ఆయన చక్కగా వచ్చేసి బంగారం నీకు ఏం కాదని చెప్పాడు. అంతే. ఆ స్వామి పాద నమస్కారాలు చాలాసార్లు జరిగినాయి. నాకు చాలా అనుభూతులు ఉన్నాయి స్వామితో నాకు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా మేము అప్పుడు 1965th బర్త్డే అప్పుడు హనుమంతుని విగ్రహం చేసేటప్పుడు ఆ రోడ్ ఫార్మేషన్ మేము చేసినాం అక్కడ. మేమంటే నేను ఒక్కని కాదు, స్టార్టింగ్ చేసిన తర్వాత ఎవరైనా చేయగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారని వానట్లు అనాడు ఎట్లా చేసేటప్పుడు మీరు కూడా రావాలని చెప్పి చేసిన స్వామి మాతోటి గడపలు పట్టుకొని అవన్నీ అక్కడ రోడ్డు ఫామ్ చేసినప్పుడు వచ్చి స్వామి వచ్చేది, మా దగ్గరకు వచ్చేది, చాక్లెట్ ఇచ్చేది, లడ్డూలు ఇచ్చేది, అవి ఇచ్చేది అన్నీ ఇచ్చేసి ఆ ఇంకా ప్లేస్లు ఇప్పుడు ఎంత బిల్డింగ్లు ఏవైతున్నాయో అక్కడ పల్లిచేని వేసేవాళ్ళు. మేము పల్లిచేని వీకినాం, పల్లి తెంపుకొని తిన్నాం, అన్నీ చేసినాం. అప్పుడు అక్కడ యూనివర్సిటీ పైన మాత్రం ముందే ఉన్నది. అప్పుడు మేము చూసినప్పటికీ యూనివర్సిటీ ఉండేది, అది మనకు ఇవన్నీ ఉంది, స్కూలు అవన్నీ కొన్ని ఉన్నాయి. అవి ఆ విధంగా మేము ఇక్కడ సర్వనగర్కి వచ్చే వరకు మందిరం కట్టుకున్నాం. మంచి మందిరం ఇచ్చారు స్వామి మాకు. ఇక్కడ నేను సేవదలకి కూడా అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇచ్చారు. స్వామి ముందే ఏం చెప్పాడంటే సేవదలకు మీరు ఏం అడగవచ్చు, మోక్షం ఉంటే సేవదల కంటే ఇస్తే మోక్షం ఇస్తే తప్పకుండా స్వామి చెప్తారు. నువ్వు సేవదలకు నిజంగా సేవ చేసినట్టుంటే నీవు మోక్షం అనేది ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది. నువ్వు ఏ కోరికలు కొనుక్కో, నువ్వు ఏ కన్వీనర్ కావాలనో అది కావాలనో, డీపీ కావాలనో, ఏ కావాలనో అది కావాలని ఎప్పుడు మీరు
పోస్టుల గురించి తప్పతప్పలు ఆడకండి, మీకు అన్ని స్వామిని నమ్ముకుంటే అన్ని మోక్షం వస్తుంది చదువుతుందని చెప్పాడు. కరుణాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అన్ని రోజుల నుంచి ఏ శక్తి విత్ అయినా 60 కాదు 61 నుంచి కూడా నగర సంఖ్యలు రెగ్యులర్గా చేస్తాం. అన్ని ఏళ్ళల్లో కూడా నేను నగర సంఖ్యలు పాల్గొంటాను. నేను ప్రతిసారి పాల్గొంటాను. ఓంకారం కాడికి ముందు నేనే ఉంటాను. ఓంకారం నేను స్టార్ట్ చేసినా కానీ మా మిత్రులందరూ స్టార్ట్ చేస్తారు. సుప్రభాతం మొదలు చేస్తారు, ఓంకారం చేస్తారు, నగర సంఖ్య, ఇవన్నీ స్వామి, ఇవన్నీ రుద్రం, ఈ 3 కంపల్సరీ చేసుకుంటాను. స్వామి తర్వాత ఇప్పుడు ఈ మధ్యన రుద్రం ఒక 6, 7, 8 ఇయర్స్ నుంచి రుద్రం కూడా అందరం నేర్చుకుని మా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ బ్యాచ్ అంతా రుద్రం వస్తుంది. అందరం రుద్రం చేస్తాం. ఇవన్నీ చేసుకొని కార్యక్రమాలు దినచర్య చేసుకుంటాం. ఈవినింగ్ మా గుళ్ళో కూడా భజన అవుతుంది, డైలీ గుడిలో భజన అవుతుంది. దాంట్లో కూడా మేము ఎక్కువ మాత్రం అంటే పాల్గొనడానికి వీలు ఉన్నప్పుడల్లా పాల్గొంటాము. ఇక్కడ అమ్మగారు ఇప్పుడు 94 ఇయర్స్ ఉంటుంది, ఆమె కూడా ఇష్టం. మాకు మిస్సెస్ వీళ్ళని కూడా కొంచెం అనారోగ్యం ఉంటే వాళ్ళని చూసుకొని చేసి మా పిల్లలు మేమంతా దానితోటి చాలా అన్యోన్యంగా మాకు జీవితున్నటువంటి మా జీవితం.